మంచి రాజకీయం, అంటే రాజకీయాల్లో పెద్ద మార్పు వస్తుంది. అది అంటే రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? చాలా బాగుంది రామ్ చరణ్ యాక్టింగ్, ఇంకా అసలు చెప్పేది ఏం లేదు. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ముఖ్యంగా స్టోరీ మొత్తానికి అప్పన్న పాత్ర అంటే తండ్రి క్యారెక్టర్ బాగా ఒక స్ట్రాంగ్ బిల్డ్ అంటున్నారు. సో మీకు ఏమనిపించింది? తండ్రి పాత్ర చాలా బాగుంది. తండ్రి భావాలే కదా ఆయన అమలు చేసింది, కానీ బాగుంది. సో సినిమా మీకు ఎలా అనిపించింది అమ్మా? సినిమా ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. అంటే చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు, నచ్చట్లేదు అంటున్నారు. సినిమా బాగుంది, ఎందుకంటే అదే డబ్బులు తీసుకొని ఓట్లు వేయద్దు, ఇట్లాంటివన్నీ చాలా బాగున్నాయి. కొత్త వేలో చూపించాడు ఆయన. మంచి కథని ఆదరించలేదు అంటారు మీరు? చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు. అది నెగిటివ్ చేస్తున్నారంటే వాళ్ళ అభిప్రాయాలు ఆఫ్ కోర్స్, కానీ మంచి మూవీ. అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కొన్ని సినిమాలు, ఎర్రచందనం దొంగతనం కావచ్చు, పాన్ పరాగ్ సినిమాలు కావచ్చు, చాలా మంది సినిమాలు వస్తున్నాయి కదా, రొమాన్స్, రోటీ కపడా రొమాన్స్, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సినిమాలు బాగా ఇష్టపడుతున్నారు, కానీ ఇలాంటి సినిమాలు, మెసేజ్ ఉన్న సినిమాలు ఎందుకు ఆదరిస్తలేరు అంటారు? ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు. నా అభిప్రాయం మాత్రం చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు సినిమా. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. యూత్ ముఖ్యంగా చూడాలి, యూత్ చూడాలి ముఖ్యంగా. రేటింగ్ అంటే ఎంత ఇస్తారు మేడం? రేటింగ్ 5 out of 5. 5 out of 5. రిపీటెడ్ గా కూడా రావచ్చు సినిమా. రావచ్చు 100% రావచ్చు. మేడం 3 years కష్టపడి సినిమా తీశారు కదా, ఆ 3 years కష్టం కనబడింది మీకు సినిమాలో? నాకు 3 years అని కూడా తెలియదు, కానీ సినిమా చాలా బాగుంది. యూత్ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. పెద్దవాళ్ళు కూడా అందరూ ఓటు ఎందుకు వేయాలి, మీరు డబ్బులు 20,000 రూపాయలు తీసుకొని ఒక్కొక్క ఓటు 20,000 తీసుకొని వేయమని చెప్పాడు కదా, అది చాలా నచ్చింది. తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేయాలో వాళ్ళకి వేయండి. ఓవరాల్ గా సినిమా హిట్ అంటారు? హిట్, సూపర్ హిట్. థ్యాంక్ యూ మేడం.